జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత గోదావరి నదులకు భారీగా వరద ప్రవాహం చేరుతోంది. దీంతో త్రివేణి సంగమం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. జ్ఞానదీపాల వరకు వరద నీరు చేరి సుమారు 11 మీటర్ల ఎత్తులో ప్రవాహం కొనసాగుతోంది. నీటి మట్టం 12.210 మీటర్లకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మరోవైపు కాళేశ్వర ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కు భారీగా వరద నీరు చేరటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు బ్యారేజీలోని మొత్తం 85 గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లో 6,07,910 క్యూసెక్కులుగా నమోదైంది. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. గోదావరి పరివాహక ప్రాంతాల్లో చేపల వేటకు వెళ్లొద్దని, పశువులు మేకల మేపుకునకు నది పరిసరాలకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చినట్టు తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? సంపత్, ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు గోదావరికి వరద నీరు భారీగా వస్తుంది. ఇటు మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద మొత్తం 8,35,800 క్యూసెక్ల వరద నీరు చేరడంతో మొత్తం 85 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు భారీగా వరద నీరు వచ్చిన నేపథ్యంలో 8,35,800 క్యూసెక్ల నీరు కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి పరిసర ప్రాంతాలు కూడా భారీగా వరద నీరు చేరడంతో ఇటు కొన్ని ప్రాంతాల్లో ముంపు గురవుతున్నాయని, లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెప్తున్నారు. ఇట్లాంటి చేపల వేటకు కానీ పశువుల మేతకు కూడా ఇటు గోదావరి వాగు కానీ వాగులు కానీ దాటి వెళ్ళవద్దు, ఏ క్షణానైనా వరద ముంపు పెరిగే ఉందని చెప్పేసి, కాబట్టి జాగ్రత్త తీసుకోవాలని అధికారులు చెప్తున్నారు. ఆ భారీ గోదావరిలో భారీగా వరద నీరు వస్తుంటే ఇటు సమ్మక్క సాగరం బ్యారేజ్ వద్ద తుపాకులగూడెం ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద సమ్మక్క సాగరం బ్యారేజ్ కూడా భారీగా వరద నీరు వస్తుంది. అక్కడ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వస్తుంటే అక్కడ కూడా గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు గోదావరి గంట కూడా ఇటు ములుగు జిల్లా ఏటూరు నాగారం రామన్నగూడెం వద్ద గోదావరి నీటి మట్టం అయితే పెరుగుతుంది. ఇటు ప్రజలంతా కూడా గోదావరి ప్రాంత ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు వాగులు వంకలు పొంగుతున్న నేపథ్యంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. సంపత్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.